మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్. మెగా ఇంట్లో పండంటి కవల పిల్లల జన్మించారు. ఉపాసన జనవరి 31న కవలలకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొంది. దీనిపై రామ్ చరణ్ మొదటిసారిగా స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. అదే సమయంలో ఫ్యాన్స్కి ఒక సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. మాకు కవల పిల్లలు జన్మించిన విషయాన్ని మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నాకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. దీనిని దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నాను. మన జీవితాల్లో మహిళలే ప్రధాన శక్తి అంటూ రామ్ చరణ్ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ఉపాసన బేబీ బంప్ ఫోటోను షేర్ చేస్తూ తమకు అండగా ఉన్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఇదే సమయంలో ఒక చేదు సంఘటన కూడా ఎదురైంది. రామ్ చరణ్ తన పెద్ద కుమార్తె క్లీంకారను ఎత్తుకొని అపోలో ఆస్పత్రికి వెళ్తుండగా అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. చుట్టూ జనం ఒక్కసారిగా మీదపడడంతో రామ్ చరణ్ తన పాపను రక్షించుకుంటూ లోపలికి వెళ్లడం కష్టంగా మారింది. ఈ క్రమంలో క్లీంకారం ముఖం స్పష్టంగా కనిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీనిపై నెటిజనులు ఫ్యాన్స్పై మండిపడుతున్నారు. 2 ఏళ్ల పసిపాపని ఎత్తుకొని వెళ్తుంటే అలా ఎగబడతారా? పొరపాటును పాపకేమైనా అయితే పరిస్థితేంటి అంటూ అభిమానుల తీరును తప్పుపడుతున్నారు. ఈ ఘటనతో ఎలర్టైన రామ్ చరణ్ టీం మీడియాకు మరియు సోషల్ మీడియా యూజర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పిల్లల ప్రైవసీని గౌరవించాలని, వారి ఫోటోలను లేదా వీడియోలను ఎవరూ వైరల్ చెయ్యకూడదని స్పష్టం చేసింది. ప్రైవసీ ఉల్లంఘిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మెగా వారసులు రావడంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నా ప్రైవసీ విషయంలో రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. మరి మెగా కవలలకు మీరు విషెస్ చెప్పాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.